సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా శామ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజుల్లో ప్రతి 5 నిమిషాల్లో 2 నిమిషాలు ఫోన్కే కేటాయిస్తున్న సమయంలో దాదాపు 3 రోజుల పాటు ఫోన్కు దూరంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఆ అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు. సరిగ్గా 3 రోజుల పాటు ఫోన్ లేదు, సైలెంట్గా ఉన్నానన్నారు హీరోయిన్ సమంత. ఎవరితో కమ్యూనికేషన్ లేదని, తనతో తాను మాత్రమే ఉన్నానన్నారు. మనతో మనం ఒంటరిగా ఉండటం అతి కష్టమైన విషయాల్లో ఒకటి, అది అతి భయంకరమైనది కూడా. కానీ ఇలా మౌనంగా ఉండటాన్ని తాను ఎంతో ఇష్టపడతానన్నారు. మిలియన్ టైమ్స్ ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా తాను వింటానని, మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండంటూ అభిమానులను ఉద్దేశించి సమంత అడ్వైస్ ఇచ్చారు. ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సమంత ప్రస్తుతం ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టినట్లు ఈ పోస్టు ద్వారా తెలుస్తోంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె దృష్టంతా ప్రాధాన్యం ఉన్న చిత్రాలపైనే ఉంది. మరోవైపు ఓటీటీ వేదికగా భిన్నమైన కథలతో కూడా సమంత తనదైన శైలిలో సత్తా చాటుతున్నారు. వరుణ్ ధావన్తో ఆమె నటించిన సిటాడెల్, హనీ బనీ ప్రేక్షకులను ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేసింది. అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ కాగా అడుగు దూరంలో అవార్డు మిస్ అయింది. తాజాగా ఈ వెబ్ సిరీస్కు ఐకానిక్ గోల్డ్ అవార్డు లభించింది. ఉత్తమ వెబ్ సిరీస్గా అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని శామ్ ఇన్స్టా వేదికగా తెలిపారు. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్తో బిజీగా ఉన్నారు శామ్. ద బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. ఇటీవలే ఈ షూటింగ్లో జాయిన్ అయినట్లు సమంత చెప్పారు. మళ్లీ యాక్షన్ మోడ్లోకి వచ్చేసా అంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పటి వరకు తెరపైకి రాని కథతో దీన్ని రూపొందిస్తున్నారు.